దేవునికి వందనాలండి. అందరికీ వందనాలు. మళ్ళీ సాయంకాల సమయంలో మనందరినీ మరొకసారి చిన్న మందగా కూడి ఆయన వాక్యం ధ్యానించగలిగే కృప అనుగ్రహించినంత వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు మరి ఎస్తేరు గ్రంథ ధ్యానాలకి ఇంట్రడక్టరీ పార్ట్ పరిచయ భాగాన్ని మనం చూద్దాం. కాంతం గారు ఫస్ట్ చాప్టర్ చదవండి. అహశ్వరోషు దినములలో జరిగిన చర్యల వివరము. ఇందు దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహశ్వరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహశ్వరోషు శూషణ కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందు చేయించెను. పారసీక దేశం యొక్కయు మాంద్య దేశం యొక్కయు పరాక్రమశాలులను గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్యాశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనబర్చెను. ఆ దినములు గడిచిన తర్వాత రాజు శూషణ కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులందరికిని రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవల ధూమ్ర వర్ణములు గల అవిసె నారతో చేయబడిన తాళ్లతో చల్వరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదా రంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారమయమైన జలతారు గల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటను బట్టి ఎవరును బలవంతము చేయలేదు. ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పనివారికి రాజు ఆజ్ఞనిచ్చియుండెను. రాణి అయిన వస్తీ కూడా రాజైన అహశ్వరోసు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా నున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనబర్చవలెనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు రాజైన అహశ్వరోషు ఎదుట ఉపచారము చేయు మెహుమాను బిస్తా అర్బోనా బిగ్ద అబగ్ద జేతరు కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను. అతని కోపము రగులుకొనెను. విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనువాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి రాణి అయిన వస్తీ రాజైన అహశ్వరోసు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమని వారిని అడిగెను. అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా కర్షేన సెతారు అద్మాతు తర్షీసు మెరెను మర్సేన మెమూఖాను అనువారు. మెమూఖాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహశ్వరోసు యొక్క సకల సంస్థానములలో నుండి అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయను. ఏలయనగా రాజైన అహశ్వరోసు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకొని రావాలనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. మరియు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు
నాయక నాయక పత్నులు పుత్రులు. నాయక పత్నులు రాణి చేసిన దాన్ని సమాచారము విని రాణి పలికినట్లు ఈదనమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి ఆయన వస్తీ రాజైన అహష్వరోజు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండునట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు వస్తీ కంటే యోగ్యురాలిని రాణిగా తాము చేయవలెను. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యం అందంతటా ప్రకటించిన ఎడల గనురాలు గాని అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను. ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూఖాను మాట ప్రకారము చేసెను. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా నుండవలెననియు ప్రతి పురుషుడు తన శోభాషననుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానమునకు దాని రాత ప్రకారముగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించెను. థ్యాంక్ యూ సిస్టర్. ప్రేమ మేడం మా తండ్రి ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర తండ్రి, మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలను అన్నాను తండ్రి. నైనా ఎస్తేరు గ్రంథం ధ్యానించబోతూ ఉంటాడుగా పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. వినిచున్న ప్రతి ఒక్కరికి ధ్యానిస్తున్న నాకు నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అదేవిధంగా ఏ రకమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ మరి ఏ ఇతర ప్రాబ్లమ్స్ లేకుండా కార్యాంతం నేను బహుగా స్తుతించుకునే కృప అనుగ్రహించండి. అదేవిధంగా తండ్రి ఏ పర్పస్ నిమిత్తం నాయన ఈ గ్రంథం ఈ బైబిల్లో ఉంచావు, పరిశుద్ధ గ్రంథంలో ఉంచావు తండ్రి నాయన, దాన్ని వివరించడానికి కావలసిన శక్తిని అనుగ్రహించండి. నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మళ్ళీ మరొకసారి వందనాలండి. మరి ఎస్తేరు గ్రంథం ఈసారి ఈ వీక్ లో మనం ఇంట్రడక్టరీ పార్ట్ పరిచయం చేసుకుందాం. ఇది ఎస్తేరు గ్రంథం ఓల్డ్ టెస్ట్మెంట్ లో హిస్టారికల్ బుక్స్ లో లాస్ట్ బుక్. ఇది ఎజ్రా, నెహెమియా ఇవన్నీ ఉన్నాయి కదా, తర్వాత వాటిలో లాస్ట్ బుక్. అదే విధంగా దీని గురించి రచయిత గురించి మనం చూడాలంటే కొంతమంది మొర్దెకై అని, కొంతమంది ఎజ్రా శాస్త్రి గారని చెప్తారు. అయితే మనం ఆశాంతం మనం చదివినప్పుడు ఇద్దరు రాశారనే నిర్ధారణకు మనం రావచ్చు. ఎలాగంటే 9వ అధ్యాయం వరకు మొర్దెకై, 10వ అధ్యాయం ఎజ్రా శాస్త్రి గారు రాసినట్టుగా మరి అనేక మంది పండితులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఇది క్రీస్తు పూర్వం 470వ సంవత్సరంలో పారసీక దేశంలో వ్రాయబడింది. ఈ బందీలుగా ఉన్నటువంటి యూదుల పారసీక దేశంలో ఉన్నప్పుడు వ్రాయబడినటువంటి గ్రంథం. ఈ చరిత్ర అంతా క్రీస్తు పూర్వం 482 470 మధ్య జరిగింది. ఇది ఎస్తేరు గ్రంథంలో ఉన్న హిస్టరీ అంతా కూడా క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు ముందు అని రాస్తారు కదా, దాంట్లో వెనక్కి లెక్క పెడతాం కదా, కాబట్టి 482 నుంచి 470 వరకు జరిగిందండి. దాదాపు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో జరిగింది. ఎజ్రా నెహెమ్యాలో దీనికి ముందున్నటువంటి ఎజ్రా నెహెమ్యా గ్రంథాల్లో ఏం రాసి ఉంటుందంటే బబులోను చెరలో ఉన్నటువంటి యూదులు ఎట్లాగైతే వెళ్ళేటప్పుడు 3 దఫాలుగా వెళ్ళారో అలాగే మళ్ళీ తిరిగి 3 దఫాలుగా వచ్చారు. జెరుబ్బాబెలు యెహోషువ నాయకత్వంలో, అదే విధంగా ఎజ్రా నాయకత్వంలో, నెహెమ్యా నాయకత్వంలో 3 సార్లు వచ్చారు. తిరిగి వచ్చిన వారికి ఉన్నటువంటి దీవెనలు, ఆశ్చర్యాల గురించి అక్కడ ఆ 2 గ్రంథాల్లో వ్రాయబడింది. ఈ గ్రంథంలో ఏంటంటే తిరిగి రాకుండా అక్కడే ఉండిపోయినటువంటి యూదుల గురించి, వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి వారు ఏ రకంగా బాధపడ్డారు, ఏ రకంగా వారు కొన్ని ఇబ్బందులకు గురయ్యారు అని చెప్పి ఆలోచించినట్టయితే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనంలో 5వ వచనం చూస్తే అక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినటువంటి మాట, వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక సంతోషకరమైన మాట ఏంటంటే బందీలుగా వెళ్తున్న వారికి 5వ వచనం చూస్తే ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి ఫలములను అనుభవించుడి,
పెండిండ్లు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమీయూ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుకొనుడి. నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణము యొక్క క్షేమము కొరకు దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమము కారణమగును. అంటే ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పింది ఏంటంటే, సరే వీళ్ళు తప్పు చేశారు, ఆ బబులోను చెరకు నేను పంపిస్తున్నాను, కానీ వదిలిపెట్టాను, అక్కడ వీళ్ళు ఇళ్ళు కట్టుకోవచ్చు, ద్రాక్ష తోటలు వేసుకోవచ్చు, వాళ్ళ కుమారులకు కుమార్తెలకు పెండ్లిళ్ళు చేసుకోవచ్చు, చాలా సౌకర్యవంతమైన జీవితం జీవిస్తూ వీరే పట్టణంలో అయితే ఉన్నారో ఆ పట్టణం యొక్క క్షేమం కొరకు ప్రార్థించండి. ఆ పట్టణ క్షేమమే మన క్షేమం. ఇక్కడ మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అనేక కారణాలు బట్టి మనం కొన్నిసార్లు మన జన్మభూమిని వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వేరే దేశాలకు కూడా వెళ్ళినప్పుడు ఈ మాట తప్పనిసరిగా మనం గుర్తు చేసుకోవాలి. ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాట. మనం సౌఖ్యంగా అభివృద్ధి చెందడం మాత్రమే కాకుండా ఏ దేశంలో ఉన్నామో ఆ దేశ క్షేమం కోసం మనం ప్రార్థన చేయటం మాత్రం మర్చిపోకూడదు. ఆ దేశ క్షేమమే మన క్షేమం. దావీదు మహారాజు అంటాడు కదా, యెరూషలేము కోసం ప్రార్థన చేయండి, యెరూషలేము క్షేమమే మీ కుటుంబాలకి క్షేమం అని చెప్పి. కాబట్టి ప్రవక్త ద్వారా చెప్పారు. అయితే మనకున్నటువంటి మానవ నైజం ఏంటంటే, మనకి ఏదైతే సంతోషం కలిగిస్తుందో ఆ వాక్యంతో ఆగిపోతాం. ఇక్కడ దేవుడు చెప్పిన మాట అక్కడ వరకే తీసుకున్నారు. ఆ తర్వాత వచనాలు చూసినట్టయితే 70 సంవత్సరాల తర్వాత తిరిగి వాళ్ళు తీసుకొస్తాను, ఎప్పుడంటే వారు నా సన్నిధిలో ప్రార్థించి అక్కడికి తీసుకువెళ్ళమని వారు అడిగినప్పుడు నేను తీసుకెళ్తాను అన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల, అంటే సౌకర్యాలు ఎక్కువైపోయినాయి. అక్కడ మనకు ఐగుప్తు చెరలో చూసినట్టయితే కఠినమైన శ్రమలు, బానిసత్వం, దాసులుగా ఉన్నారు. కానీ బబులోన్లో అట్లాంటి పరిస్థితి లేదు. చాలా సౌకర్యవంతమైన జీవితం అక్కడ వారికి ఉంది. ఆల్రెడీ కుమారులకు కుమార్తెలకు పెళ్లిళ్ళు చేశారు. ఒకవేళ బహుశా యూదేతనలు కూడా చేసి ఉండొచ్చు ఆ పిల్లలకి. వాళ్ళు ఏమన్నారంటే, నెహెమ్యా ఎజ్రా వెళ్ళేటప్పుడు, అలాగే జెరుబ్బాబెల్తో కూడా, మేము ప్రస్తుతానికి అక్కడ రాలేం, తర్వాత వస్తాం, కానీ మీరు చేసే పనులన్నిటికీ కూడా మా సహాయ సహకారాలు అందిస్తాం, మేము కావలసినటువంటి ధన సహాయం చేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ గ్రంథంలో చూసినట్టయితే మొర్దుకై అనే ఆయన ఎస్తేరు యొక్క పినతండ్రి కుమారుడు అక్కడ సెక్యూరిటీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే సిఐడి డిపార్ట్మెంట్ లాగా, అంటే రాజును గురించి వచ్చేపోయేవారిని పర్యవేక్షిస్తూ గూఢచారిగా ఒక మంచి పోస్ట్ లో ఉన్నాడు మొర్దుకై. అంటే ఇక్కడ ఈ మొర్దుకై గురించి మనం చూసినప్పుడు లాస్ట్ బ్యాచ్ లో యెకొన్యాతో పాటు వెళ్ళిన వాళ్ళ మొర్దుకై గారి పేరు కూడా మనకు ఉంటుంది అక్కడ రాజుల 2వ గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో కూడా. అలా తీసుకెళ్లబడినటువంటి మొర్దుకై మంచి స్థానంలో ఉన్నారు. దాన్ని బట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఏ రకమైన పార్షాలిటీ లేకుండా వాళ్ళు చూశారని చెప్పి మనకు అర్థమవుతుంది. సరే, ఏదైనా కూడా అక్కడ వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే మాకు ఈ ఉద్యోగాలు, ఈ ఆస్తులు, ఈ అంతస్తులు మాకొద్దు, మా పితరుల సమాధులున్న పట్టణానికి మేము వెళ్ళిపోవాలి. నెహెమ్యా అదే కదా అంటాడు కోరెష్ రాజుతో, నీ ముఖం అలా ఉంది ఏంటంటే, నా పితరులు ఉన్న పట్టణం పాడైపోయింది, నేను ఎట్లా ఉండగలను అని చెప్పి అంటాడు కదా. అంటే ఈ సౌకర్యాలన్నీ కాదు, కానీ మేము దేవుడు మాకు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమికి మేము వెళ్ళిపోవాలి అని చెప్పి అన్నిటినీ వదిలిపెట్టుకుని వచ్చిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆ రకంగా దీవించబడ్డారు. అయితే మన దేవుడు దయామయుడు, ఆయన ఎక్కడ ఉన్నా కూడా తన జనుల్ని విడిచిపెట్టే దేవుడు కాదు అని చెప్పటానికి ఈ గ్రంథంలో అనేక సన్నివేశాలను మనం చూస్తాం. ఈ గ్రంథంలో తిరిగి రాని వారి స్థితి గతులు వ్రాయబడినాయి. వారు ఏ రకంగా బాధలు పడ్డారని మనం ఒక్కొక్క క్యారెక్టర్ మనం స్టడీ చేసేటప్పుడు వాటిని గురించి మనం తెలుసుకుంటాం. అదే విధంగా ఈ గ్రంథంలో పూరీము అనే ఒక క్రొత్త పండగ, ఇశ్రాయేలీలకు ఇచ్చిన 7 పండుగలు కాకుండా ఒక క్రొత్త పండగ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబడింది. ఈ పూరీం ఏంటంటే యూదుల విడుదల. భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఊచకోత కోయబడతారని భయపడినటువంటి సమయంలో దేవుని హస్తం తోడుగా ఉండటం వల్ల వారు విజయాన్ని సాధించారు. దాన్ని పురస్కరించుకుని పూరీము అనే పండగ అక్కడ జరుపుకున్నారు. అంటే అక్కడ లెక్కల ప్రకారం 12వ నెల 13వ తేదీని వాళ్ళు జరుపుకుంటారు. ఆ యూదుల క్యాలెండర్ లో 12వ నెల 13వ తేదీని జరుపుకుంటారు. అయితే ఈ పూరీము పండగ
ఇప్పటికీ కూడా జూయిష్ పీపుల్ వాళ్ళ విడుదలను గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ కూడా జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ చరిత్ర ఈ ఎస్తేర్ గ్రంథం అనేది ఎవరో కల్పించి వ్రాసినటువంటి గ్రంథం కాదు, లేదా దీన్ని కొంత నిజాన్ని కొంత కల్పితాన్ని కలిపి రాసినటువంటి గ్రంథం కాదు. ప్రతి ఒక్క మాట కూడా పరిశుద్ధాత్మ నడిపింపు వల్ల ఖచ్చితంగా సత్యవాక్యాలు మాత్రమే అక్కడ వ్రాయబడినాయి. చరిత్రలో ఇప్పటికీ కూడా జూయిష్ పీపుల్ పండుగని ఇంకా జరుపుకుంటూనే ఉన్నారు. అదే విధంగా ఈ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, అసలు ఎందుకు ఎస్తేర్ గ్రంథాన్ని ఇక్కడ మనకి ఉంచారు అని జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే, ఫస్ట్ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాగ్దానము సర్వాధికారి అగు ఆశ్చర్యకరమగు ఆయన సంకల్పం. దేవుడు సర్వాధికారి, అట్ ది సేమ్ టైం ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో తన ప్రజలను ఏ టైంలో ఎట్లా ఆదుకుంటాడనేది మనకు తెలీదు. మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ మార్గములు వేరు, నా మార్గములు వేరు అని చెప్పిన ప్రకారము ఆయన వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాంకి అక్కడ వాగ్దానం ఇచ్చాడు, మీరెక్కడ ఉన్నా కూడా మీరు ఆశీర్వాదకారకులు అవుతారని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. అలాగే ఆయన సంకల్పం 7 సమయంలో అక్కడ బబులోను పంపించిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత తిరిగి రప్పించేస్తాను ముందుగానే ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచింప చేశారు. అంటే 70 సంవత్సరాలు అంటే ఇంచుమించుగా అక్కడ బయలుదేరి వెళ్ళిన వాళ్ళు, అక్కడి నుంచి యెరూషలేం నుంచి బయలుదేరి వెళ్ళిన వాళ్ళలో అందరూ చనిపోయి ఉంటారు ఆల్మోస్ట్ ఆల్. దానియేలు గారు లాంటి వారు వృద్ధులుగా అక్కడి నుంచి ఆ టైంకి వచ్చే టైంకి దానియేలు గారు బహు వృద్ధుడు. అట్లా ఆయుష్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఆల్ అక్కడికి బబులోను వెళ్ళిన వారంతా కూడా చనిపోయారు, కొత్త జనాంగం వస్తూ ఉన్నారు. అదే విధంగా యెరూషలేంలో అప్పుడు విడవబడిన వారు కూడా చనిపోయారు, కొత్త జనాంగం యెరూషలేంలో ఉన్నారు. అంటే దేవుని ప్రణాళిక ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేస్తూ ఉంటాడు. కీర్తనకారుడు అంటాడు, ఆయన ఎప్పటికప్పుడు ప్రక్షాళన, భూమిని ఆయనకి కావలసినట్టుగా ప్రక్షాళన చేసే దేవుడు. కాబట్టి ఈ బబులను పంపించడంలో ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు మళ్ళీ తిరిగి దేవుని వైపు తిరిగి ప్రార్థించాలి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించాలి. అందుకని రాజుల మొదటి గ్రంథంలో సొలొమోన్ మహారాజు గారు గొప్ప ప్రార్థన చేస్తారు. ఆయన మందిరం కట్టించినప్పుడు ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, ఏ ఆలయాలు నిన్ను పట్టజాలవు అని చెప్పి ఆయన అనేక అంశాల ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ, మా జనాలు తప్పు చేసి ఇతర ప్రాంతాలకి, తర్వాత చూడండి మీరు రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 47, 48 వచనాల్లో ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, మా జనులు ఇతర ప్రాంతాలకి చెదరగొట్టబడినప్పుడు వారు అక్కడ నుండి నీ వైపు తిరిగి ప్రార్థించినప్పుడు వారి మొర ఆలకించు తండ్రి, ఈ ఆలయం వైపు తిరిగి చేతులెత్తి ప్రార్థించినప్పుడు వారి మొర నీవు ఆలకించు అంటాడు. అదే విధంగా దినవృత్తాంతాల గ్రంథంలో 2వ దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో మనం చూసినట్టయితే అక్కడ కూడా మనందరికీ తెలిసినటువంటి ప్రార్థన ఉంటుంది. ఏంటంటే అది ఈ జనులు వాళ్ళ మనసు మార్చుకుని, వాళ్ళ మనస్ఫూర్తిగా వారిని తగ్గించుకుని వారి మనసు మార్చుకుని నా వైపు తిరిగి ప్రార్థించినట్టయితే, వారి చెడుతనమును విడిచి నా వైపు తిరిగి ప్రార్థించినట్టయితే నేను వారిని వారి దేశాన్ని కూడా స్వస్థపరుస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే మన దేవుడు దయామయుడు, ప్లస్ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయే దేవుడు కాదు, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయే దేవుడు కాదు. మరి అదే విధంగా ఆ బబులోన్లోనే శిక్షించవచ్చు, లేకపోతే అప్పుడు ఐగుప్తు చెరలోనే వాళ్ళని శిక్షించవచ్చు. కానీ తండ్రి ప్రేమ, ఒకవేళ మన పిల్లలు ఏదైనా ఇతరుల ఇంటి దగ్గర ఏదైనా తప్పు చేశారని కంప్లైంట్ వస్తే ఆ పిల్లల్ని తాత్కాలికంగా అక్కడ ఏం చేస్తామంటే, లేదులేండి మా వాడు తెలియక చేశాడు, లేకపోతే మా పాప తెలియక చేసింది అని చెప్పి సర్ది చెప్పి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మనం దండిస్తాం. ఎందుకంటే బయట వారి ఎదురుగుండా దండించినట్టయితే ఆ పిల్లలు సిగ్గుపడతారని చెప్పి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మనం దండించడం జరుగుతుంది. అదే విధంగా మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలంటే, ఏ ప్రాంతంలో ఉన్నావని కాదు కానీ, ఏ స్థితిలో ఉన్నావని కాదు కానీ, పూర్తిగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన వైపు తిరిగి మనం ప్రార్థించినప్పుడు, యోనా చరిత్ర చూసినప్పుడు ఆయన మత్స్య గర్భం నుండి చేసిన ఆ విజ్ఞాపన ప్రార్థన కూడా దేవుడు
ఆలకించాడు. అదే విధంగా తప్పిపోయిన కుమారుడు ఉదంతంలో కూడా మనం చూసినట్టయితే ఆయన వదిలిపెట్టలేదు. బుద్ధి వచ్చినప్పుడు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో అతనికి మంచి జీవితం అనేది ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఏ కారణం చేత అయినా కూడా వాళ్ళు అక్కడ తిరిగి రాకుండా ఆ బబులోను ఆ దేశంలోనే ఉన్నప్పటికీ కూడా దేవుడు రమ్మని చెప్పి ప్రవక్తల ద్వారా సెలవిచ్చినప్పుడు ఏదో సాకులు చెప్పి అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నా ప్రజలు అని చెప్పి ఆపత్కాలంలో ఆయన ఆదుకున్న రీతి వాగ్దానాన్ని నెరవేర్చే నమ్మదగిన దేవుడు అని చెప్పి ఈ గ్రంథం మనకి వివరిస్తూ ఉంది. అదే విధంగా రెండోది ఏంటంటే, ఆయన స్వజనులు ఎక్కడ ఉన్నా ఆ ప్రేమ అనేది భూ దిగంతాల్లో ఎక్కడ ఉన్నా కూడా ఆ ప్రేమ అనేది ఒక యెరూషలేములో ఉన్న ప్రజల పట్లే ప్రేమ, లేకపోతే మరో ప్రాంతంలో ఉన్న మన బిడ్డలు ఎక్కడున్న ఖండాంతరాల్లో ఉన్న మన ప్రేమ ఎట్లాగుంటుంది, మానవులమైన మనకే మన బిడ్డల పట్ల ఇంత ప్రేమ ఉంటే మరి అగపే ప్రేమ కనిపించేటటువంటి దేవుని ప్రేమ ఎంత అసలు మన ఆలోచనకు అందదు కదా. ఆయన జనులు ఎక్కడ ఉన్నా కూడా వారి పట్ల ఆయన ప్రేమ ఆ విధంగానే ఉంటుంది. అదే విధంగా వాళ్ళని ఆశీర్వాదకారకులుగా చేస్తారు. మనకు తెలుసు కదా, ఈవేళ ఇశ్రాయేలీలు ప్రపంచం అంతా స్కాటర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి స్వతంత్రం వచ్చే వరకు ప్రపంచం అంతా ఆయా దేశాల్లో ఉన్నారు. ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదకారకులు అయ్యారు. అదే విధంగా ఆయన యు వాంట్ నాట ఎందుకు వద్దులే అని నాటనే కదా అర్థం. మీకు అదే విధంగా జనులు ఎక్కడ ఉన్నా కూడా ఆ జనులు ఎక్కడ ఉన్నా కూడా ఆయన ప్రేమ అనేది తప్పిపోదు. మరి ఇశ్రాయేలీల గురించి ఒక దేశ అధ్యక్షుడు ఒకసారి, మనకి ఇప్పుడు పేరు అనవసరంగా, ఆయన ఏమన్నాడంటే, ప్రపంచ పటంలో ఇశ్రాయేల్ అనేది లేకుండా, నేను ఇజ్రాయెల్ ప్రాంతం అనేది లేకుండా నేను చేస్తాను అన్నాడు. అది సాధ్యమా? దేవుని బిడ్డలు మనిషి నిర్మూలించాలనుకుంటే నిర్మూలింపటానికి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా. పైగా ఈవేళ మనం ఎక్కడ చూసినా టెక్నాలజీ అంతా కూడా వాళ్ళ ద్వారా వచ్చిందే కదా. వాళ్ళని నేను మన ద్వితీయోపదేశ కాండం చదువుతూ ఉంటే, ఆయన ప్రపంచంలో ఉన్న జనులలో మిమ్మల్ని ఎంచుకున్నాడు ఆయన అంటాడు. అంటే దేవుడు సెలక్షన్ అనేది మనిషి వంక పెట్టడానికి అనేది ఉండదు. ఇప్పుడు మనం చూస్తే ఆ రోజున ఆయన ఎన్నుకున్నాడు కదా, మిమ్మల్ని నేను స్వకీయ సంపాద్యంగా తీసుకున్నాను అన్నాడు కదా. ఎందుకు అంటే పశ్చాత్తాపడేవాడు కాదు దేవుడు. నిజంగా ఆయన సెలక్షన్ ఈవేళ ఇశ్రాయేలీలు సాధిస్తున్న ప్రగతిని మనం చూసినప్పుడు ఆయన సెలక్షన్ ఎంత గొప్పగా, హృదయాంతరంగ రహస్యాలు తెలిసిన దేవుడు, మనల్ని నిర్మించిన దేవుడు కాబట్టి ఆయన ఆ విధంగా వారిని ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ ప్రజలు ఎక్కడున్నా కూడా దీవించే దేవుడు. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే, దీంట్లో యూదుల విడుదల అంటే చాలా ఆ పారసీక దేశంలో వాళ్ళు అనేక రకాలైనటువంటి బాధలు పడిన తర్వాత వారికి మరణమే శరణ్యం అని చెప్పి అనుకున్న తర్వాత అక్కడ వాళ్ళు విడుదల పొంది, ఆ విడుదల సందర్భంగా ఒక క్రొత్త పండగ, ఆ పండగని గురించి చదివేటప్పుడు మనం మరి క్రిస్మస్ అంటే సాతాన్ని ఓడించి, క్రిస్మసే కాదు మరి గుడ్ ఫ్రైడేలో ఆ శిలువ మీద యేసుక్రీస్తు సాతాన్ని ఓడించిన తర్వాత మనం పునరుత్థాన పండుగ అనేది, అలాగే ఆ గుడ్ ఫ్రైడే అనేది ఎట్లాగైతే జరుపుకుంటామో అంత సంతోషంగా వాళ్ళు అక్కడ జరుపుకున్నారు ఈ పండుగని. ఇంకోటి ఏంటంటే, ఈ ఎస్తేరు గ్రంథం యొక్క ప్రాముఖ్యత చెప్పాలంటే, యూదులు మోషే ధర్మశాస్త్రానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఎస్తేరు గ్రంథానికి వాళ్ళు ఇస్తారట. మరి మోషే ధర్మ పాత్రలో జెరుషు చాలా చిన్న పాత్ర. అహేశ్వరస్ గురించి ఇందాక మొట్టమొదటి అధ్యాయం అంతా మనం చదివాం కదా. ఈ అహేశ్వరస్ తోటే ఈ ఎస్తేరు గ్రంథం ప్రారంభం అయ్యింది. అసలు ఎవరు ఈ అహేశ్వరస్ అంటే, ఇతను ఒక పారసీక రాజు. ఈ అహేశ్వరస్ ఎవరంటే ఇతను ఒక పారసీక రాజు. ఇతని పేరుకి ఏంటంటే అసంతృప్తి కలిగినటువంటి మనిషి, అసంతోష రాజు అంటారంటే అహేశ్వరస్ ని. అక్కడ వాళ్ళ దేశంలో ఏమన్నారంటే అసంతోష రాజు అంటే, అతని గుణగణాలు పరిశీలించిన తర్వాత ఆ దేశంలో వాళ్ళు అతనికి పెట్టుకున్నటువంటి పేరు. అలాగే ఇతనికి ఒక గ్రీకు పేరు కూడా ఉంది. ఆ రోజుల్లో ఈ పర్షియన్స్ ఎక్కువగా వాళ్ళ పేరుతో పాటు ఒక గ్రీకు
పేరుని కూడా వాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటూ ఉండేవాళ్ళు అంట. చూడండి, మన జూయిష్ పీపుల్ వాళ్ళ పేరుతో పాటు ఒక రోమన్ నేమ్ గాని ఒక గ్రీకు పేరు కానీ పెట్టుకుంటారు. అలాగే ఇతనికి ఉన్నటువంటి గ్రీకు పేరు ఏంటంటే జర్కసస్. ఇతని గ్రీకు పేరు జర్కసస్, XERXES, జర్కసస్. ఇతను ఎప్పుడు కూడా ఆ పేరుతోటే పిలిపించుకోవడానికి ఇష్టపడేవాడంట. ఆ తల్లిదండ్రులు అతనికి పెట్టినటువంటి అహష్వేరోష్ అనే పేరుతో పిలిపించుకునే కంటే ఈ జర్కసస్ అనే పేరుని, ఎందుకంటే అతనికి ఎప్పటికైనా సరే గ్రీకు సామ్రాజ్యాన్ని జయించాలనే ఒక కోరిక అతని హృదయంలో ఉంది కాబట్టి ఆ గ్రీకు పేరుతోటే పిలిపించుకున్నాడు. అదే విధంగా మన సాంప్రదాయంలో కూడా మనం చూసినట్టయితే వెస్టర్నైజేషన్ ఆఫ్ కల్చర్ అని నేను ఎప్పుడో ఒక 30 years బ్యాక్ బుక్ చదివాను, శ్రీనివాస్ అయ్యంగార్ అని. ఎప్పుడు కూడా మధ్యలో ఉన్నటువంటి నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉంది కదా మనకి, ఈ మధ్యలో ఉన్న వాళ్ళు పై వాళ్ళు చెయ్యందుకుని పైకి ఎక్కడానికే చూస్తారు కానీ క్రింది వారికి చెయ్యందిచ్చి వాళ్ళని తమతో కలుపుకోవటానికి చూడరంట. అది మానవ నైజం. ఈ మన చాతుర్వర్ణ వ్యవస్థ ఉంది కదా మన భారతదేశంలో, అలాగా నిచ్చెన వ్యవస్థలో ఈ మధ్యలో ఉన్న బీసీలు గాని ఎవరైనా సరే ఆ పైన వారు చెయ్యి అందుకుని పై వాళ్ళతో కలిసి అలా ఉండాలి అని అనుకుంటారు తప్పించి వాళ్ళకంటే కింద స్థాయిలో ఉన్న వారికి చేయూతనిచ్చి తమతో కలుపుకోవాలని చూడండి. అహష్వేరోషు మనస్తత్వం కూడా అదే. తన రాజుగా ఉండి ఇతరుల మేలు రాజ్యం పరిపాలన దృష్టి పెట్టవలసినటువంటి వ్యక్తి, ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు ఇందాక సిస్టర్ గారు చదివారు కదా ఫస్ట్ చాప్టర్ అంతా కూడా, ఎన్ని రోజులు విందిచ్చాడంటే 180 రోజులు విందిచ్చాడు. 6 నెలలు విందు. ఈ 6 నెలల విందులో ఇతను చేసింది ఏంటంటే తనకున్న సంపద అంతా కూడా తీసుకొచ్చి ముందుగా సంస్థాన అధిపతులకి అంతా చూపించాడు, తర్వాత మామూలు ఉద్యోగస్తులకి చూపించాడు. ఏంటి దానివల్ల ప్రదర్శన? అతిశయము, మహా అతిశయము ప్రదర్శించుకున్నాడని ఈ మొదటి అధ్యాయంలో రాయబడింది. 4వ వచనంలో చూడండి, మహాతిశయము ఘనతలను కనపరుచుకున్నాను. మహా అతిశయాన్ని, అతిశయమే తప్పు, ఇంకా కనపరుచుకున్నది ఏంటంటే మహా అతిశయాన్ని కనపరుచుకున్నాడు. ఈ అతిశయించేవాడు ఎప్పుడు కూడా దేవుని అందే అతిశయించాలని ఉంది కదా పరిశుద్ధ గ్రంథంలో. ఇతనికి ఎలాగో దైవభీతి లేదు. ఈ పెర్షియన్స్ ఉన్నటువంటి ఇంకొక ఆచారం ఏంటంటే వీళ్ళు ఇద్దరు దేవుడిని నమ్ముతారంట. ఒక దేవుడు అంట మంచి దేవుడు అంట, రెండో దేవుడేమో చెడ్డ దేవుడు అంట. కాబట్టి మంచి దేవుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెడ్డ దేవుడికి కూడా అదే ప్రాధాన్యత ఇస్తారు, చెడు కలగకుండా. అందుకనే ఇప్పుడు మన భారతదేశంలో కూడా మనం గమనించినట్లయితే పూర్వకాలం ఏంటి ఇప్పుడేంటి హాని చేసే వాటిని పూజించేవారు ఇప్పటికీ కూడా ఉన్నారు. అట్లాగే ఈ పర్షియన్స్ కి ఏంటంటే మంచి దేవుడు చెడ్డ దేవుడు అని ఇద్దరు ఉన్నారు. ఇద్దరిని వాళ్ళు ఆరాధించే వాళ్ళంట. ఆ పేర్లు అయితే మనకి రాయబడలేదు కానీ ఈయన చేసినటువంటి పని 127 సంస్థానాలకు అధిపతి అయ్యి ఉండి పెద్ద హిందూ కూషు దేశం వరకు ఈయన పరిపాలన చూస్తే చర్యల వివరములు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. 127 సంస్థానాలను ఏలటం అంటే అదేనో మామూలు మాట అది. అట్లాంటి గురుతర బాధ్యత ఉన్నటువంటి రాజు చేస్తున్న పని ఏంటంటే ఒక పెద్ద విందు చేశాడు. ఆ విందులో బంగారపు పాత్రలో వచ్చిన వారికి ఆ వైన్ ద్రాక్ష రసం అది కూడా వడ్డించడం అనేది జరిగింది. ఇదంతా చదువుతుంటే మనకి అక్కడ నెబుకద్నెజరు పరిపాలనలో కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి ఆ దేవుని గుడిలో సామాగ్రితో వాళ్ళు విందు చేసుకున్నారు కదా, అది గుర్తొస్తుంది కదా. వీళ్ళు దేవతా సామాగ్రి తీసుకోకపోయినా విలువైన బంగారు పాత్రలు అక్కడ ఉపయోగించుకున్నారు. బంగారు, వెండి, జలతారు గల పరుపులు, అంటే ఎంత లగ్జూరియస్ లైఫ్, లావిష్ గా జీవిస్తూ ఉంటారు కదా, అంత లగ్జూరియస్ లైఫ్ అతను లీడ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు ఇంత విందు చేశాడు అంటే దాదాపు సంవత్సర కాలం జరిగిందంటే ఇది. ఎందుకు ఇంత విందు చేశాడు అంటే అతను గ్రీకు సామ్రాజ్యాన్ని జయించడానికి యుద్ధానికి వెళ్ళాలని సన్నద్ధుడవుతూ ఉన్నాడు. అట్లాంటి సమయంలో లోపల ఉన్న వారికి తానేంటో తన అధిపతులకి, సంస్థాన అధిపతులకి, నేను మామూలు వ్యక్తిని కాదు, మామూలు రాజును కాదు, మీరు నన్ను తక్కువ అంచనా వేయకండి, నేను చెప్పింది చెప్పినట్టు చేయండి అని లోపల వాళ్ళకి ఒక ఇండికేషను. అదే విధంగా ఏ సామ్రాజ్యం మీదకైతే అతను దండెత్తి వెళ్తున్నాడో వాళ్ళకు కూడా అహష్వేరోషు అనే వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి రాజు కాదు అని చెప్పి ఇండికేషన్ ఇవ్వటానికి ఆ విధంగా చేశాడు. చేసి ఆ విందులో ఆయన చేసింది ఏంటంటే ఆ ద్రాక్షారసం మత్తులో ఏం చేశాడు, తన భార్యని పిలిచాడు. తన భార్యని
పిలిచి రాజ్య కిరీటం ధరించి తన దగ్గరికి రమ్మని చెప్పి పంపించాడు. అక్కడ ఆమె ఆ కోటలో ప్రత్యేకంగా స్త్రీలకు విందు చేస్తూ ఉంది. ఆ సమయంలో రాజ్య కిరీటం ధరించి రమ్మన్నాడు. సామాన్యంగా మనం ఆలోచించేటప్పుడు, లేడీస్ ను మనం ఆలోచించేటప్పుడు, ఆ తాగుబోతుల మధ్యకి నా భర్త రమ్మంటాడా? ఆ తాగుబోతులు ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఎన్ని గొడవలు జరుగుతాయి అక్కడ? అంత మాత్రం లేదా? ఈవేళ రాణి అయిన వష్టి నేను ఇలా తిరస్కరించిందని తెలిస్తే రేపు మేము ఇంటికి వెళ్ళినప్పుడు మా భార్యలు మా ముఖం మీదే తలుపులు వేస్తారు, మేము చులకనైపోతాం. కాబట్టి మీరేమైనా సరే మీ మనసుకు ఇష్టమైతే మీరు ఒక ఆజ్ఞ చెయ్యండి, రాణిగామని బహిష్కరించండి అని చెప్పారు. అది ఇది సరైనదేనా లేదా అని చెప్పి ఆలోచించుకునే ఆ మనసు ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన మనసు స్థిరంగా లేదు, మద్యపానంతో నింపబడి ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఇంకో మాట కూడా అంటారు, ఇక దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఇంకో మాట కూడా అంటారు, ఇక నుంచి పురుషుల్ని స్త్రీలు గౌరవించాలి. అదే విధంగా ప్రతి పురుషుడు తన స్వభావంతోటి ఇంట్లో మాట్లాడాలి, ఇంట్లో వాళ్ళందరూ అలాగే మాట్లాడాలి. ప్రతి స్త్రీ కూడా తన పురుషుని రైటే. కానీ ప్రేమ అనేది, విధేయత అనేది అది వాలంటరీగా రావాలి తప్పించి బలవంతంగా విధేయత. ఇప్పుడు రాజు అయిన అహశ్వరోష్ కూడా తన రాణిని బలవంతంగా నేను పిలుస్తాను వస్తావా, నీకు అంగీకారమైన ఒక మాట అడగలేదు. పిలిచేటప్పుడు కూడా అతను ఏమాత్రం ఆలోచించకుండా రాణిని పిలవటం, ఆమె తిరస్కరించడం, దానివల్ల ఎంత ఇది జరిగిందంటే ఆయన ఆ ఈ తాగిన మత్తులో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత చాలా దుష్పరిణామాలకి చోటు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వష్టిని గురించి మనం ఆలోచించినప్పుడు కూడా ఆమె అందగత్తె, సౌందర్య రాశి, కానీ అంత సౌందర్యం లేదు. ఆమె ఎంతసేపు కూడా నేను సౌందర్యవతిని, నా భర్త నేను ఏమన్నా కూడా ఓకే అంటాడు, నన్నేం అనలేను ఒక దాంట్లో నిలిచిపోయింది. కాబట్టి ఆమె తన భర్త ఆజ్ఞాపించినప్పటికీ వెళ్ళలేకపోయింది. ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అవిధేయతతో మనం ఏమి సాధించలేము, విధేయతతో సాధించగలమే తప్పించి అవిధేయత. మన రూతు గ్రంథం ధ్యానించాం కదా, రూతు విధేయత అనేది ఎక్కడ తీసుకెళ్ళింది? ఆమెని యేసుక్రీస్తు వంశావళిలోకి తీసుకెళ్ళింది. అవిధేయత మనం ఏమి కూడా బలము, ఘనత, ఐశ్వర్యము దేవుని యొద్ద ఉన్నవి, విధేయత గలవారు దాన్ని స్వతంత్రించుకుంటారు అంటాడు సామెతల గ్రంథకర్త. బలమైన, ఘనతైన, మరి మహిమ కార్యం ఏదైనా కూడా, ఐశ్వర్యమైనా కూడా ఎవరైతే విధేయులై ఉంటారో వారు మాత్రమే దాన్ని పొందగలరు. ఇక్కడ వస్తే ఏంటంటే అవిధేయత వల్ల తన రాణిగా తన స్థితిని కోల్పోయింది. అయితే అహేశ్వరుడు చేసిన తప్ప కాదంటే రాజు మళ్ళీ తిరిగి ఒక సర్క్యులర్ కావాలి అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ ఉంగరాన్ని, రాజముద్రని ఎస్తేరు చేతికి ఇస్తాడు. రాజముద్ర ఉంగరం రూపంలో ఉంటుంది. ఇచ్చి నీ ఇష్టం, నువ్వేం చేస్తావో, నీ పినతండ్రి కుమారుడైన మొద్దుకే నువ్వు కలిసి ఏం చేసినా కూడా నేనేమి మాట్లాడినంటాడు. అదే విధంగా హామానుకు విధించబోయే శిక్ష విషయంలో కూడా మరి ఎస్తేరు కోరిన విన్నపాన్ని ఆయన అంగీకరించాడు. అంటే ఒక ఎదురు దెబ్బ తగిలిన తర్వాత సాధారణంగా మన వాళ్ళు కూడా అంటారు కదా, ముందు భార్యను చాలా హింసలు పెట్టినవాడంట సెకండ్ వైఫ్ దగ్గర పిల్లిలా అయిపోతాడంట. అంటే ఇక్కడ అహేశ్వరోష్ అలా అయిపోయాడని కాదు, కానీ పరిస్థితిని తెలివిగలవాడు. 127 సంస్థానాల మీద అధిపతి అంటే మామూలు వ్యక్తి కాదు కదా. జరుగుతున్న పరిస్థితిని చూశాడు, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, నేనేం చెయ్యాలి అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఎలా ప్రవర్తించాలో అట్లాగే ప్రవర్తించినట్టుగా మనం చూస్తాం. అదే విధంగా ఇక్కడ ఈ ఎస్తేరు గ్రంథాన్ని చాలా మంది ఏమంటారంటే, ఈ ఎస్తేరు గ్రంథంలో ఒక దేవుడు అనే పేరు ఉండదు, ఒక పరలోకం అనే పేరు ఉండదు, ఒక ఇంకా దేవుని గురించి కానీ దేవుని గురించి కానీ దైవ సంబంధమైన వాక్యాలు ఏమీ ఉండవు కదా. దీన్ని ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో పెట్టడం అనేది జరిగింది అంటే ఆనాటి కాల పరిస్థితుల ప్రకారం. అంటే మొర్దెకై కూడా ఏం చెప్తాడంటే ఎస్తేరుతో, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ జాతిని గురించి చెప్పొద్దు సుమా, జాగ్రత్త. అంటే అంత ప్రమాదమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి యూదులు అని చెప్పుకోవటానికి వాళ్ళు భయపడి ఉండవచ్చు. అయితే మాథ్యూ హెన్రీ అనే ఒక పెద్ద కామెంటేటర్, ఆయన మంచి పరిచారకుడు కూడా, చాలా బుక్స్ కూడా రాశాడు ఆయన. ఆ మాథ్యూ హెన్రీ ఆయన ఏమంటాడంటే ఎస్తేరు గ్రంథంలో
మొట్టమొదటి అధ్యాయం దగ్గర నుంచి 10వ అధ్యాయం వరకు మనం పరిశీలించినప్పుడు ప్రతి సంఘటనలో కూడా దేవుని హస్తం అనేది కనపడుతుంది. నెహమ్యా కూడా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం ముందున్న దేవునికి అంటాడు తప్పించి యెహోవా దేవుడు అన్న మాట అక్కడ కోరేష్ దగ్గర అనడు. ఎందుకంటే వాళ్ళు పరాయి పరిపాలన ఉన్నారు. అట్లాంటప్పుడు ఆ పేరు ఉచ్చరిస్తే వాళ్ళకి ఏ రకమైన ప్రమాదం ఉంటుందో కాబట్టి ఆ రకంగా వాళ్ళు అనటం జరిగింది. అందుకని మ్యాచ్ హెన్రీ ఏమంటాడంటే ఎస్తేరు గ్రంథం చాలా హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి గ్రంథం ఇది. అయితే దేవుని హస్తం ప్రతి వాక్యం చదివేటప్పుడు కూడా ఇక్కడ వస్తీకి ఇట్లా ప్రవర్తించిన అహేశ్వరోషు ఎస్తేరు పట్ల ఆ రకంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి? దేవుని హస్తం ఎస్తేరుకు తోడై ఉంది. ఎందుకంటే ఆయన వాగ్దానం నెరవేర్పు అనేది జరగాలి కాబట్టి అక్కడ ప్రతి విషయం కూడా దేవుని హస్తం ఉంది తప్పించి దేవుడు అనే మాట ప్రత్యక్షంగా లేకపోయినా ఈ గ్రంథంలో దేవుని హస్తం కనపడుతుంది. అందుకనే వాళ్ళు మోషే ధర్మశాస్త్రం తర్వాత అంత ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు చదువుకోవటం అనేది జరుగుతుందని చెప్పి ఎస్తేరు గ్రంథం ఇంట్రడక్టరీ పార్ట్ చూసిన మనకి రాబోయే 2-3 వారాల్లో కూడా ఎస్తేరు క్యారెక్టర్, అదే విధంగా హామాను, మొర్దుకై గురించి కూడా మనం చూస్తాం. అదే విధంగా ఇక్కడ మెయిన్ చెప్పదలుచుకున్నది ఏంటంటే దుష్టులు తన ప్రజల మీద దుష్టత్వంతో కాన్స్పిరసీ చేసినప్పటికీ, అంటే ఒక కుట్ర పన్నినప్పటికీ కూడా ఆ కుట్రలో వాళ్ళే సమిధులైపోతారు తప్పించి తన జనులకు అది మేలుగానే మలచబడుతుంది. ఎస్తేరు గ్రంథం చివరికి వచ్చినడికి అది మనం రియలైజ్ అవుతాం. ఎందుకంటే హామాను క్యారెక్టర్ని బట్టి అతను యూదులకి ఎంత ఘోరమైనటువంటి అపకారం చేయాలనుకున్నాడో అతనే ఆ అపకారం పొందాడు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజల పట్ల ఎవరైనా వ్యతిరేకమైన ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళని సంహరించాలి అనుకుంటే, మరి చాలా వరకు మన హిట్లర్ గురించి, స్టాలిన్ గురించి, యూదుల్ని ఊచుకోత కోయలే వాళ్ళని చంపేయాలన్నప్పుడు వాళ్ళకి ఏం జరిగింది అనేది చరిత్ర మనకు తెలుసు. కాబట్టి ఆయన కాపాడాలనుకున్నప్పుడు ఆయన జనాల్ని కాపాడతాడు. మనం చేయవలసింది ఏంటంటే నేను ఒక బానిసగా ఉన్నాను, లేకపోతే నా పరిస్థితులు అనుకూలంగా లేవు, అలవి కాని ప్రాంతంలో ఉన్నాను నేను, ఇక్కడి నుంచి దేవుడు నేను ప్రార్థన చేస్తే ఆలకిస్తాడా అనేది మనం ఆలోచించక్కర్లేదు. ఇక్కడి నుంచి ప్రార్థన చేసినా ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా కూడా ఆలకించే దేవుడైన ఎస్తేరు గ్రంథాన్ని మనం పఠించినప్పుడు ఈ 3 అంశాలు కూడా ఆయన ప్రజలు ఎక్కడున్నా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయే దేవుడు. Next